హాయ్ బ్యూటిఫుల్ పీపుల్. ఈ పాటకి మీ అందరికి అర్థమైపోయి ఉంటది నేను ఒక ఫంక్షన్‌కి వచ్చానని. అవును, నా మరదల వాళ్ళ పెళ్ళికైతే వచ్చానన్నమాట. అదేనండి ఒక షార్ట్ వీడియోలో మా అత్తోళ్ళ ఇంటికెళ్ళి టీ చేశాను అన్నాను కదా! దీని పేరు జయ, నా చిన్ని మరదలు. ఫస్ట్ మరదల పెళ్లయితే అవుతుందన్నమాట. వెనకాతల వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట, చూపిస్తుంది. అక్కడ లైట్ కలపమంటే వద్దు కరెంట్ షాక్ కొడతది, కొద్ది నేనే ముందుకెళ్తానని చెప్పాను. చూడండి మా మరదలు బ్యూటీ ఆఫ్ హెయిర్. జడలో పువ్వులు పెట్టి భలే అందంగా తయారు చేశారు కదా! అదే కాదండి బాబు, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్తే షాక్ తింటారు. నేను ఈ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఏర్పాటు చేశారో వీడియో మధ్యలో చెప్తాను. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. పెళ్లి ఫంక్షన్ హాల్ ట్రైన్ లో చూసాను, ఏరోప్లేన్ లో చూసాను, మండపాల్లో చూసాను, లేదా ఫంక్షన్ హాల్ లో చూసాను. ఫర్ ద ఫస్ట్ టైం లేదు, నాకు గుర్తుంది. నేను వీడియో మధ్యలోనే చెప్తాను. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనమాట. మీ అందరికి పరిచయం చేస్తాను రండి. సీరియస్ గా చేతులు అయితే నన్ను పలకరెత్తుంది అనమాట. వీడియో తీస్తుంటే ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను సార్, ఆవిడ ఎవరో నాకు తెలియదు. స్పెట్స్ పెట్టుకుని ఉన్నారు కదా, ఆవిడ మా సొంత అత్తయ్య. ఇక్కడ ఏదో కచేరీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, చూద్దాం రండి. మా రామచంద్ర తాతయ్య డోలకిస్తూ, మా నాన్న సింగర్. మీకు కూడా క్యూరియాసిటీ ఉంది కదా, వాళ్ళు ఏం కొడుతున్నారు ఏం పాడుతున్నారు అని. వినండి, ఇది మా బామ్మర్ది. ఆల్రెడీ తీస్తాను. నేను అనుకున్నాను కానీ చాలా బాగా వాయించారు వీళ్ళు. నాకు ఇప్పుడు అర్థమైంది నాలో సింగింగ్ టాలెంట్ ఎలాగొచ్చిందని. నాకు ఇప్పటి వరకు తెలియదు మా నాన్న పెద్ద సింగర్ అని. వీళ్ళిద్దరు మొక్కలు చూడండి ఎలా వెలిగిపోతున్నాయో. ఇది చూస్తుంటే మా తాతయ్య లక్ష్మణరావు గుర్తొస్తున్నారు అనమాట. మా లక్ష్మణ్ తాతయ్య అయితే హార్మోని ప్లే చేస్తాడు, డోలక్ ప్లే చేస్తాడు, అండ్ తబలా కూడా ప్లే చేస్తాడు. అప్పుడప్పుడు ఫ్లూట్ కూడా వాయిస్తా ఉంటాడంట. ఇదిగోండి మా తాతయ్య ఫోటో చూడండి. ఈయనే మా లక్ష్మణ్ తాతయ్య. మా బామర్ది గడికి నాతో పాటు డాన్స్ వేయమంటున్నాను. ఏనని మారం చేస్తుంటే ఏదో విధంగా డాన్స్ అయితే వేయించాను వాళ్ళ చేత. డాన్స్ చూసి నవ్వుకోవద్దు. డాన్స్ ఏంటంటే అందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. నాకు మాత్రం ఊపి వచ్చేస్తుంది ఆ బీట్ కి. ఫైనల్ గా అక్కడ ఉన్న పిల్లలు అయితే నాతో పాటు డాన్స్ చేయడానికి రెడీ అయిపోయారు. చూడండి పిల్లలతో ఎలా డాన్స్ చేశాను. ఈ బాబాయ్ ఏం చెప్తున్నారంటే అక్కడ వీడియో తీయు, వాళ్ళు చాలా బాగా డాన్స్ చేస్తారు, వీడియో తీసి అప్లోడ్ చేయని చెప్తున్నారు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, మా పెళ్లిలో ఎక్కువ డాన్సే ఉంటది అనమాట. సో నా వీడియోలో ఎక్కువ డాన్స్ లే కనిపిస్తుంది. మీ అందరికి డాన్స్ చూపించే ముందు ఇదిగోండి ఇదే పెళ్లి మండపం. 3 ముళ్ళు 7 అడుగులు వేసే పెళ్లి మందిరం ఇది. ఇక్కడ ఈ మండపంలో వధూవరులు ఇద్దరు కలిసి ప్రమాణ స్వీకారం చేసుకుంటారు అనమాట. మీ అందరికి మా ఫ్యామిలీ పరిచయం చేస్తాను రండి. మన అందరం అగ్రి చేయాల్సిన ఒక విషయం అయితే ఉంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతూ ఉంటది. మా నవీన్ మామయ్య అండ్ మా బాబాయ్ అండ్ మా జలాపిన్నెల హస్బెండ్ ఆయన. మనం అందరం అగ్రి చేయాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి పెళ్లిళ్ళకి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మనకు తెలియని బంధువులు కూడా కలుస్తూ ఉంటారు. మన అమ్మ ఫాదర్ ఎలా చెప్తారంటే, ఈయన మీ మావయ్య అమ్మ, ఈయన మీ బాబయ్య అమ్మ, ఈయన నీకు బామ్మర్దవుతాడమ్మా, ఆవిడ నీకు మరదలు అవుతాదమ్మా, ఆవిడ నీకు నాయనమ్మ, ఆవిడ మీకు అమ్మమ్మ. మీకు కూడా ఎలాగైనా కదా చెప్పారు. మాటల్లో పడి వీళ్ళిద్దరిని మర్చిపోయాను. వీళ్ళే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. కొత్త జంట కదా, చూడండి ఐస్ క్రీమ్లు ఎలా తినిపించుకుంటున్నారు. అనియా చెప్తున్నాను ముందుగానే, అంత బతిమలాడించుకోకు. అనియా తమ్ముడిగా చెప్తున్నాను, తినిపించకు ప్లీజ్ ప్లీజ్ అన్నా కూడా వినలేదన్నమాట. లాస్ట్ కి తినిపించాడు. అప్పుడు నా మనసులో ఒకటే వచ్చింది అనమాట, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని. ఎనీవేస్ మా అనియా పనిచేసేది బిఎస్ఎఫ్ లో అనమాట, ఇండియన్ ఆర్మీ. అండ్ మా వదిన వచ్చేసి అవంతి కాలేజ్ లో డి ఫార్మా చేసింది. చాలా క్యూట్ గా ఉన్నారు కదా. యాక్చువల్లీ ఆయన ఐస్ క్రీమ్ తింటుంటే అంత ఇబ్బంది పెడుతుంది ఎవరో తెలుసా, వాళ్ళ మరదలు. చూడండి ఎలా ఏడిపిస్తుందో. ఐస్ క్రీమ్ మాత్రం తినవ్వలేదు లాస్ట్ కి. వ్యూవర్స్ మీరందరూ కూడా కమెంట్ బాక్స్ లోని ఈ క్యూట్ పేర్ కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇక్కడ నా చిట్టి మరదలకి డాన్స్ వేస్తావా అని అడిగాను. ఎంత క్యూట్ గా బుర్ర రూపిందో చూడండి. మా మరదలు క్యూట్ గా సిగ్గుపడుతూ నా డాన్స్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఆ బీట్ కి మాత్రం నాకు ఊపి ఆగట్లేదు. అందుకే మా పిన్నల్ని కూడా పిలుస్తున్నాను, రా పిన్ని అని చెప్పేసి. ఈవిడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మా రామచంద్ర తాతయ్యతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. వెళ్తే వెళ్ళో గానీ దాని నాతో పాటు డాన్స్ వేద్దామని రమ్మంటే వేయట్లేదు అనమాట. సిగ్గుపడుతుంది చూడండి ఎలా సిగ్గుపడుతుందో. నాకు అమ్మమ్మ అవుద్ది అనమాట, చాలా మంచి ఆవిడ. చిన్నప్పుడు నా కోసం ఎంతో ఇష్టమైన కోడి మాసం మేక మాసం వండి పెట్టేది అనమాట, రాత్రి 2 అయినా కూడా. అమ్మమ్మ నాకు ఇంకా గుర్తుంది. ఇక్కడ మా అమ్మ స్టెప్పులతో ఫ్లోర్ అదరగొట్టేస్తుంది.
అప్పుడు మిడిల్ క్లాస్ తేజ ఎంటర్ అవుతాడు అనమాట డాన్స్ చేయడానికి. ఎంత ఊపోతుందంటే వాళ్ళందరి మధ్యలో వెళ్ళి ఊపేయాలనిపిస్తుంది నాకు డాన్స్. ఏంటి నీ పేరు కూడా తేజస్వినియా? నా పేరు తేజ. నీ పేరు? నందిత. నీ పేరు? మంచి డాన్స్ వేసావురా, వీడియోలో పడతావు చూడు, రేపు వీడియోలో వస్తావు. నువ్వు కూడా బాగా చేసావు డాన్స్, సూపర్. నేను డాన్స్ వేస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు సార్, అందుకే ఈ పిచ్చోళ్ళ డాన్స్ వేస్తున్నాను చూడండి. ఎలాగైపోయాను ఒక్కసారిగా పిచ్చి వచ్చినట్టు ఎలా డాన్స్ వేసాను చూడండి. ఈయన మా మామయ్య డోలకిస్టు, చాలా బాగా ప్లే చేస్తారనమాట. రామాలయంలోని అండ్ శివాలయంలోని చాలా బాగా ప్లే చేస్తూ ఉంటారు కీర్తనలో. ఆయనతో కూడా 2 స్టెప్పులు లాగేశాను. మా పెళ్లి ఫంక్షన్స్ లో గానీ ఏ ఫంక్షన్ అవ్వనియండి, డాన్స్ మాత్రం అన్లిమిటెడ్ గా వేస్తా ఉంటారు అందరూనా. ఫస్ట్ టైం మా అత్తయ్యతో డాన్స్ వేస్తున్నాను అనమాట, లుంగి డాన్స్ కి. ఈ కపిల్స్ ఈ పాటకి దుల్లగొట్టేసారు డాన్స్ మాత్రం. చూడండి ఫుల్ గా ఎంజాయ్ గా ఉంటది. మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ఈ కపిల్ వేసిన డాన్స్ మాత్రం చూడండి ఫుల్ గా చాలా బాగా వేశారు. నాకైతే ఈ పెళ్లి ఫంక్షన్ లో ఇదే హైలైట్ అనిపించింది. అందుకే కటింగ్ కూడా ఏం చేయకుండా ఫుల్ అలాగా రా వీడియో పెట్టేస్తున్నాను. నాకు తెలిసి ఈ వీడియోకి ఆ సాంగ్ వల్ల కాపీరైట్ పడుతుందని, బట్ వీళ్ళు వేసిన డాన్స్ కి కాపీరైట్ పడిన ఐ డోంట్ కేర్. ఇంకెందుకు ఆలస్యం, డాన్స్
సరదా సరదాగా మా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్ చేయి. అమ్మ ఫంక్షన్ అయిపోయింది, పద ఇంటికి వెళ్ళిపోదాం. నాకు తెలుసు మీరు అందరూ ఇంకా ఎందుకున్నారు. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి పెట్రోల్ బంక్ లో బుక్ చేశారనమాట. పెట్రోల్ బంక్ లో ఫంక్షన్ హాల్ సూపర్ కదా.